కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 10:30 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా అమరావతి అభివృద్ధి పనులు, మౌలిక సదుపాయాలు, భూ కేటాయింపులు లాంటి అనేక అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది ఏపీ కేబినెట్. 60వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఇప్పటికే వివిధ అంశాలకు ఆమోదం లభించడంతో వాటికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ట్విన్ టవర్ల నిర్మాణానికి 1208 కోట్ల 41 లక్షల వ్యయం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే సచివాలయం, జీఏడీ, హెచ్ఓడి టవర్లలో ఫాసేజ్, గ్లేజింగ్, క్లాడింగ్ పనులకు 2540 కోట్ల రూపాయల ఖర్చుకు కూడా అనుమతి ఇవ్వనుంది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సుమిత్ర, ఈరోజు ఉదయం 10:30 గంటలకి ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగేటటువంటి కేబినెట్ సమావేశంలో పలు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. వివిధ సంస్థలకు భూ కేటాయింపులు, అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ రంగాలకి నిధుల కేటాయింపులు, 61వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో తీసుకున్నటువంటి అనేక కీలకమైనటువంటి అంశాలకు కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. ముఖ్యంగా 60వ సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. వివిధ సంస్థలకి భూ కేటాయింపులకు సంబంధించిన అంశం గురించి కూడా ఈరోజు చర్చించి వాటికి ఆమోదం తెలపబోతున్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ సంబంధించిన ట్విన్ టవర్ల నిర్మాణానికి సంబంధించి 1208 కోట్ల రూపాయలని ఈ రోజు దానికి కేటాయించడానికి సంబంధించిన అంశం గురించి కూడా చర్చించి తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. అదేవిధంగా అమరావతిలో జరుగుతున్నటువంటి నిర్మాణాలు, సచివాలయం, జీఏడీ, హెచ్ఓడి టవర్ల నిర్మాణం, అదేవిధంగా గ్లేజింగ్, క్లాండింగ్ పనులకు చేపట్టడానికి కావాల్సినటువంటి నిధులు 2540 కోట్ల నిధులు కూడా విడుదల చేయడానికి ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించే అవకాశం ఉంది. అదేవిధంగా శాసనసభ భవనం సంబంధించి కూడా వివిధ స్ట్రక్చర్స్ నిర్మాణానికి సంబంధించి దాదాపు 798 కోట్ల రూపాయలను కూడా ఈరోజు మంజూరు చేయడానికి ఏపీ కేబినెట్ సమావేశం ఈరోజు ఆమోదం తెలుపబోతా ఉంది. అదేవిధంగా ఎల్పీఎస్ జోన్ 11లో రోడ్లు, డ్రైన్లు, నీటి సరఫరా, మురుగునీటి పారుదల వంటి మౌలిక సదుపాయాలని కల్పించడానికి కావాల్సినటువంటి అంశానికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదం తెలుపబోతా ఉన్నారు. రాజధానిలో 220 కేవీ లైన్స్ రూటింగ్ చేయడానికి కావాల్సినటువంటి అంశం గురించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ ఎజెండాలో పొందుపరిచారు. దీనికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 2వ ఎల్పీఎస్ గ్రామాల్లో రైతులకు యాన్యుటీ, పెన్షన్ మంజూరు కోసం నిబంధనల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయాలనే ప్రతిపాదన ఏపీ కేబినెట్ ముందుంది. దీనికి సంబంధించి ఈ మార్పులు చేర్పులు చేస్తే రైతులకు సంబంధించి ఎక్కువ మంది రైతులకి మేలు జరుగుద్ది అనేటువంటి అంశం గురించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మెట్ట భూములకు సంబంధించిన ప్రధానమైన అంశం ఉంది. మెట్ట భూములకు ఎకరాకు 40,000 చొప్పున, అదేవిధంగా జరీబీ భూములకు 60,000 చొప్పున కవులు పెంచాలనేటటువంటి ప్రతిపాదన కూడా గత కొంతకాలంగా పెండింగ్ లో ఉంది. దీనికి సంబంధించి కూడా ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రతి ఏటా మెట్ట భూములకు 3,000 రూపాయల చొప్పున, జరీబీ భూములకు 5,000 రూపాయల చొప్పున 10 ఏళ్ల పాటు ఇది పెంచడానికి, ఈ మొత్తాన్ని పెంచడానికి ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదించడానికి ఎజెండాలో పొందుపరిచారు. అదేవిధంగా రాజధాని ప్రాంతంలో గానీ మిగతా చోట్ల గానీ వివిధ సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి. వాటికి సంబంధించినటువంటి భూ కేటాయింపులకు సంబంధించిన ప్రధానమైనటువంటి అంశం ఉంది. 61వ సిఆర్డీఏ సమావేశంలో దీనికి సంబంధించిన కూడా చర్చలు జరిగాయి. వాటికి సంబంధించినటువంటి ఫైల్ కూడా ఈరోజు ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంది. ఈ రోజు దానికి సంబంధించి కూడా వివిధ సంస్థలకు కావాల్సినటువంటి భూములు కేటాయింపులకు సంబంధించి కూడా ఈరోజు ప్రధాన ఎజెండాలో ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి ఆయా సంస్థలకు కావాల్సినటువంటి భూముల కేటాయింపులకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఆమోదం కూడా తెలిపేటువంటి అవకాశం ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ జయరాజ్ ఫర్ ద అప్డేట్స్.